పేదల ప్రాణాలపై కూటమి సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్. విశాఖ కేజీహెచ్లో 12 గంటల పాటు కరెంటు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. అయినా అధికారులు కూటమి నేతలు కనీసం స్పందించలేదన్నారు. రోగుల ప్రాణాలంటే చంద్రబాబు సర్కార్కు లెక్కలేదని విమర్శించారు కొండా రాజీవ్. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పేరు గొప్ప ఊరు దెబ్బ పాలన చేస్తున్నటువంటి ఆయన ఈ రాష్ట్రంలో నాకు లైట్ కూడా ఎక్కడైనా వెలగకపోతే నాకు తెలిసిపోతుంది అని చెప్పుకునే ముఖ్యమంత్రి గారు మరి నిన్న కేజీహెచ్లో సుమారు 12 గంటల పాటు విద్యుత్ సరఫరా అంతరాయం కలిగితే మీ టెక్నాలజీ ఎక్కడికి పోయింది, మీ టెక్నాలజీని ఏ కాకులు ఎత్తుకెళ్ళాయి? అటువంటి పరిస్థితుల్లో కనీసం ఆ కేజీహెచ్ అనేది ఎక్కడుంది? కలెక్టర్ ఆఫీస్కి ఎదురుగా ఉంది. కనీసం కలెక్టర్ ఎందుకు స్పందించలేదు? సరే, ఉదయం 12 గంటలకు కరెంటు పోతే ఏదైనా రివ్యూ మీటింగ్లో ఉండొచ్చు, 1 గంటకో 2 గంటలకో కలెక్టర్ రావచ్చు. కానీ ఈ యొక్క యంత్రాంగానికి, ఈ యొక్క అధికారులకి కూడా పేద ప్రజల ప్రాణాలంటే లెక్కలేదు. ఎందుకు ఈ లెక్కలేనితనం, ఎందుకు ఈ నిర్లక్ష్యం అంటే పాలకుల్లో సీరియస్నెస్ ఉంటే అధికారుల్లో సీరియస్నెస్ ఉంటుంది. పాలకులు సీరియస్నెస్ లేదు కాబట్టి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వ పెద్దలకి పేద ప్రజల ప్రాణాలన్నా ఆరోగ్యం అన్నా లెక్క లేదు కాబట్టి పేద ప్రజల మీద చులకన భావంతో వాళ్ళు ఉన్నారు కాబట్టి అధికారులు కూడా ఎవరూ స్పందించలేదు. జనరేటర్కు ఉన్నటువంటి అద్దె ఎంత ఉంటుంది? రోజుకి 20,000 రూపాయలు ఉంటుంది. 5 జనరేటర్లు పెడితే మహా అయితే 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అత్యవసర పరిస్థితుల్లో అంత పెద్ద ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజా వైద్యం కోసం అత్యవసరంగా 1,00,000 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేనటువంటి దయనీయ స్థితిలో ఈ ప్రభుత్వం ఉందా నేను అడుగుతున్నా. ఏమండి, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు లేదా నారా లోకేష్ గారు మీరందరూ కూడా గంటల వ్యవధిలో విశాఖపట్నం హెలికాప్టర్లో చెక్కలు కొడతారే మొన్నంతా వచ్చి మీ కార్యక్రమాలకి, మరి గంటల వ్యవధి దాటి 10 గంటలు దాటి సుమారు 12 గంటల పాటు లేకపోతే జనరేటర్లు కూడా అందించలేనటువంటి చేతగాని దద్దమ్మ ప్రభుత్వాన్ని మీరు నడుపుతున్నారా నేను అడుగుతున్నా.